జీరో సైన్స్ ల్యాబ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోల్డ్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇద్దరు డాక్టర్స్ ముందు మనకు చాలా కాంపౌండ్ కూడా కాదు. సో వారికి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి లీడర్స్ కి దీని వెనక వర్క్ చేసినటువంటి దిలీప్ అలాగే మన అజయ్ సంతోష్ గారు జగదీష్ గారికి అందరికీ అలాగే ఇక్కడికి చేసిన సెలెక్టెడ్ టీచర్స్ వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి ఇనిషియేషన్ డే. ఇది కానీ సక్సెస్ అయితే ఇది ఒక హిస్టారికల్ డే కూడా క్రియేట్ అవబోతుంది. సో దీంట్లో మీ 60 మంది సెలెక్ట్ అవ్వడం అది అందరూ యువర్ ఆల్ ఇంటలెక్చువల్స్. సో ఇది మనందరూ అదృష్టం. సో ఈ జీరో సైన్స్ ల్యాబ్ కోసం ఫస్ట్ నా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు, ఏదైనా కొత్త ఇంట్రడ్యూస్ వస్తే మనం వీలైనంత వరకు నా కాన్స్టిట్యూన్సీలో పెట్టాలని ప్రతి ఎమ్మెల్యేలో తపన ఉంటుంది. అందులో నా కొద్దిగా ఎక్కువ. సో ఎప్పుడైనా డిఈఓ గారు కానీ అలాగే ఏపీసీ గారు కానీ ఎప్పుడైనా ఏ డిస్కషన్ వచ్చినా ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలా, ఏదో ఒకటి చేయాలి, పిఎం3లో ఏదో తేవాలి, అలా ఏదో తపన. దాంట్లో భాగంగా వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు వీళ్ళు కూడా టాలెంట్ గా నన్ను ఎలా చేశారంటే అసలు ఏంటి ఇది ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు సింపుల్ గా మ్యాథ్స్ లో ట్రిగ్నోమెట్రీ ఉందనుకోండి, పైథాగరస్ సిద్ధాంతం సపోజ్ ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో వేసి వాళ్ళ స్క్రీన్ లో నాకు చూపించారు. సో ఇమ్మీడియట్ గా నేను కనెక్ట్ అయిపోయాను, విత్ ఇన్ సెకండ్స్ లో కనెక్ట్ అయిపోయింది నాకు. సో అంటే ఆ పైథాగరస్ ఏదైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో దాని సైజ్ తగ్గుతూ కొద్ది ఆ డైమెన్షన్స్ అన్ని మారిపోతుంటే అసలు నిజంగా ఇది స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారని నేను నమ్మకం ఉంది. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ టీచింగ్ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇది ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు? 6th to 10th. అంటే మ్యాథ్స్ స్టార్ట్ అవ్వడం వాళ్ళకి ఇది అని 8th, 9th, 10th వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టీచింగ్. సో దీని పేరు కూడా మీరు చెప్పారు అంతా జీరో సైన్స్ అంటే దీన్ని వెనకట్లేనటువంటి నేమ్ ఇది. సో అటువంటి నేమ్ ట్యాగ్ తో మనం ముందుకు వస్తున్నాం. అది కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ టైం మన కాన్స్టిట్యున్సీలో, శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో నా దగ్గరికి వీళ్ళు వచ్చిన వెంటనే ఆ రోజు డిఓ గారు రాలేదు, ఈ వచ్చారు, మీరే కదా వచ్చారు. తర్వాత మాట్లాడిన తర్వాత ఫోన్ లో డిఓ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పాను, అపాయింట్మెంట్ ఇస్తానన్నారు. వీళ్ళు వచ్చే వాళ్ళకి అపాయింట్మెంట్ ఒకసారి తీసుకున్నట్టున్నారు. తర్వాత కలెక్టర్ గారు కలవాలంటే వాళ్ళని గ్రీవెన్స్ వచ్చిందని చెప్పారు. అంటే గ్రీవెన్స్ వచ్చిందన్నారు. వీళ్ళు ఏమంటారంటే మేము గ్రీవెన్స్ కి వెళ్తే అక్కడ ఒక్కరు మేము, మీరు వస్తే బాగుంది. గ్రీవెన్స్ ఒక ఎమ్మెల్యే వెళ్ళకూడదు. అంటే నేను గ్రీవెన్స్ కి వెళ్ళి అర్జీలు పెట్టినట్టు ఉండకూడదు, గవర్నమెంట్ మంది. అయినా తప్పే ఉంది, ఇది ఒక గ్రీవెన్సే. ఆ గ్రీవెన్స్ అనుకుని నేను నాకు అవసరం, నేను వెళ్ళండి కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇమీడియట్ కనెక్ట్ అయిపోయారు కలెక్టర్ గారు. కనెక్ట్ అయిన వెంటనే ఏపీసీ గారు పిలిచారు. ఈయన చెప్పారు అప్పుడు డిఓ ఆల్రెడీ డిఓ గారి మైండ్ లో ఇది ఉంది చెప్పి ఉంచాం. అప్పటికే కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసి మేము ఉంచుకున్నాం. సో ఏమని వెంటనే నిజంగా ఈ క్రెడిట్ అంతా కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఏపీసీ గారు, వాళ్ళ ముగ్గురికే ఈ ముగ్గురులో నెంబర్ 1 డిఓ గారికి ఇమ్మీడియట్ 24 hours లో పట్టుకోవడం. సో దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి